హాయ్ వ్యూవర్స్, ఈరోజు మునక్కాడలు మాంసం వేసి చేస్తున్నాను కూర అండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. కొద్దిగా లవంగ చెక్క పొడి వేసానండి, మరీ ఎక్కువ వేసుకోదండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దాన్ని బాగా కలపండి, పచ్చివాసన పోయే వరకు. టమాటాలు కూడా, కొత్తిమీర కూడా వేసేస్తానండి. ఇప్పుడు దాన్ని బాగా ఫ్రై చేస్తున్నాను. 1 స్పూను, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసాను. 1/2 స్పూన్ మిర్చి పొడి వేసానండి. కొద్దిగా వేసుకుంటాము. కాస్త పసుపు వేసాను. పసుపు ఎక్కువ వేసుకోకూడదండి, వాసనలు వస్తాయి. మాంసం కూడా వేసేసానండి. ఇప్పుడు వేసేసి కొద్దిగా ఫ్రై చేస్తాను. ఆ తర్వాత మునక్కాయలు కూడా వేసేస్తాను. మునక్కాడలు కూడా వేసేసాను ఇప్పుడు. हाय व्यूअर्स, आज मैंने मुनगे के फली का गोश्त डाल के सालन बनाता है। और सालन में इतने अच्छे से पहले प्याज और टमाटर, कोथिमीर मैंने डाल के, अदरक लहसुन डाल के अच्छे से फ्राई कर लिया। बाद में मैंने गोश्त डाल दिया। अभी गोश्त डालने के बाद फिर से मैंने मुनगे का फली डाल दिया मैंने। अभी उसको थोड़ा अच्छे से फ्राई कर लेता है। बाद में अभी मैं पानी छोड़ेगा, इसको कुकर मैंने बंद कर दिया, बंद करेगा। बाद में से अच्छे से पक के रह जाएगा। చూడండి, ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు నీళ్ళు కూడా వేసేస్తా, మనకు కావాల్సిన కూరగా ఈ విధంగా. ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా మునక్కాడల మాంసం వేసి చేసేసానండి. చాలా మంచిగా ఉంది. చికెన్ కూడా వేసుకోండి, మీరు మాంసం వేసుకోవచ్చు, చికెన్తో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా చేయండి మీరు, మంచిగా ఉంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగు దాన్నే చేయాలి. మీ ఆంధ్ర మనిషినే నేను, మీ ముస్లింని, మీ హిందూని, అన్నీ నాకు జాతు భేదులా ఏం లేవు అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంత మంచిగా వంటకం నేర్చుకోండి, బాగా చేసుకోండి. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.